నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మె 11వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా చర్చల పేరుతో విచ్ఛిన్నం చేస్తున్న ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని అన్నారు. అనంతరం కార్మికులు వినూత్న రీతిలో నడుముకు ఆకుల కొమ్ములను వస్త్రాలుగా కట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు. మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వానికి మధ్యలో జరిగిన చర్చలు విఫలం కావడంతో 11వ రోజు వినూత్న నిరసన చేపట్టారు. పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన కోరికలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 2024లో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇదే గతి పడుతుందని సీఎంపై నిప్పులు చెరిగారు. సెక్షన్లోనే పిహెచ్ వర్క్గా పనిచేస్తున్నాను. సమాన పనికి సమాన వేతనం అని ఇంతవరకు హామీ ఇచ్చిన హామీలో జగన్ గారి ప్రభుత్వంలోన ఇంతవరకు మాకు అందలేదు. అందుకే ఈ రోజు వినూత్న ప్రదర్శనతో ఆయనకు తెలియజేయాలని ఈ రోజు రోడ్ షోలోని మేము ప్రదర్శన చేయడం జరుగుతున్నది. నా పేరు రంగస్వామి, పిహెచ్ సెక్షన్లో వర్కర్ని. మీకోసం వస్తున్న పాదయాత్ర సందర్భంగా ఓట్లు దండుకుని గద్దెకెక్కడం కోసం నోటికి వచ్చినటువంటి హామీలను వాగ్దానాలను ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మున్సిపల్ రంగంలో పనిచేసినటువంటి దాదాపు 3 లక్షల మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థ మీద ఈరోజు పునాదులు లేకోకున్నట్టు వీళ్ళు పనిచేసినటువంటి వాళ్ళను మా ప్రభుత్వం వస్తే మీకు రెగ్యులర్ చేస్తాం, మా ప్రభుత్వం వస్తే కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తాం, హెల్త్ అలవెన్స్లు ఇస్తాం, పిఆర్సీలు ఇస్తాం, గ్రాడ్యుయేట్ ఇస్తాం, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తాం. నన్ను నమ్మండి, నేను మాట ఇచ్చాను, మాట తప్పును మడమ తిప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 4.5 ఏళ్ల నుంచి వీటిని అమలు చేయకుండా ఏమైనా కోడిగుడి మీద ఈకలు పీకుతున్నావా అని చెప్పి సందర్భంగా మేము ఏఐటీసీ అడుగుతున్నాం. మేము అడిగేది గొంతెమ్మ కోరికలు కాదు. మా యొక్క కార్మికులు ఇవాళ దాదాపు ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి కార్మికులకు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పి 2019లో గొప్పలు చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు పరిష్కరించడం లేదు ఇవాళ అని చెప్పి వినూత్నంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కనీస వేతనం లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదు, అదేవిధంగా వీళ్ళకి రావాల్సినటువంటి 11వ పిఆర్సీ లేదు, కనీసం క్రాప్ ఆటో డ్రైవర్లకు సంబంధించి జీవో నెంబర్ 7 ప్రకారంగా 18,500 రూపాయల వేతనం లేదు. అదేవిధంగా విధులు నిర్వర్తిస్తూ మరణించినటువంటి కార్మికుల కుటుంబాల్లో ఉద్యోగాలు లేవు. ఏ మాత్రం లేకున్నట్టు వీళ్ళతో వెట్టి చాకరీ చేయించుకుని వయసు అయిపోయిన తర్వాత చేతిలో తిప్పబెట్టి మీరు ఇంటికి పోవడనే పద్ధతిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ వైపులో ప్రయత్నం చేస్తుంది. జగన్మోహన్ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన వాగ్దానాలని అమలు చేయకపోతే రానున్న 2024 ఎన్నికల్లో నీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలకు ఇదే గతి పడుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి సర్కార్ను హెచ్చరిక జారీ చేస్తున్నాం. నా పేరు రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.